ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. 645వ ఎపిసోడ్ మనీ మంత్రం. 2 ఎపిసోడ్లు నేను ఇంతకు ముందు విన్నాను సార్. ఒక ఎపిసోడ్లో నాకు బాగా అనిపించింది ఏంటంటే, నాకు తట్టింది ఏంటంటే, ఎన్నో అవమానాలు పాలవుతూ ఉంటుంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు, చాలా పెయిన్ చూస్తూ ఉంటుంటారు లైఫ్లో. ఆడవాళ్ళ విషయానికి వస్తే ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలని వాళ్ళ ప్రతి ఒక్కరి కోరిక, అది బయటపడాలి అనుకుంటూ ఉంటారు. బట్ ఏవో వాళ్ళని ఆపేస్తూ ఉంటుంది, ముందుకు రానివ్వదు. సో మనీ మంత్ర త్రూ మనం వాళ్ళకి ఏం చెప్పొచ్చు అంటారు ఈ ఎపిసోడ్లో? అంటే ముందు మనం ఏం చేయాలంటే మన లైఫ్లో కొన్ని డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకోవాలనుకున్నప్పుడు కొన్ని విషయాలతో మనం ఏకీభవిస్తామా, ఏకీభవించామా, దాన్ని బట్టి మీ లైఫ్ ఉంటుంది. అవును. ఒకటి, మిమ్మల్ని సమర్థించేవారు. ఓకే, మిమ్మల్ని సమర్థించేవారితో మీరు ఏకీభవిస్తారా? ఒకటి. 2, మీ మీద సానుభూతి చూపించేవారు. ఓకేనా? మీ సానుభూతి చూపించడం అంటే మీకు ఇష్టమా? ఓకేనా? మూడోది ఏంటంటే మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు. ఈ ముగ్గురిని మీరు కంపేర్ చేసుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనే దాన్ని బట్టి మీ లైఫ్ ఉంటుంది. ఓకే, మీ యొక్క ఆలోచనలు కానీ లేకపోతే మీ యొక్క పద్ధతులు కానీ ఏదైనా సరే మిమ్మల్ని ఎవరైనా సమర్థిస్తున్నప్పుడు నేను కరెక్ట్గానే ఉన్నా అనే ఫీలింగ్లో ఉంటారు. అంటే మీ తప్పు మీరు తెలుసుకోలేరు. ఓకేనా? అలాంటప్పుడు ఏమవుతుందంటే మీ తప్పు మీకు తెలియనప్పుడు ఎలా సరి చేసుకోవాలో కూడా తెలియదు. కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి చెప్తుంటారు, ఇది బాగానే ఉందంటారు, అన్నిటికీ బాగుందంటారు. ఎందుకంటే మీరు డిసప్పాయింట్ కాకుండా వాళ్ళు ఏదో చెప్తుంటారు. అయినంత మాత్రం మనం దాన్ని ఓబే చేసామనుకోండి, దాంతో ఏమవుతుందంటే మన ఉనికిని, వ్యక్తిత్వాన్ని మనం కోల్పోవడం అనేది జరుగుతుంది. ఇంకా 2 విషయాలకు వచ్చినప్పుడు కూడా మీకు మీ మీద సానుభూతి చూపించే వాళ్ళు ఉన్నప్పుడు ఏమైపోద్దంటే జాలి, సానుభూతి అనేది మన మీద ఎవరు చూపించద్దు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు జాలి, సానుభూతి కోరుకుంటున్నారో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నట్టు లెక్క. అర్థమైందా? ఎప్పుడు కూడా ఏ విషయంలో అయినా సరే ఎవరైనా సరే మీ మీద జాలి చూపించడం కానీ సానుభూతి కానీ చూపిస్తే మీరు తక్కువైపోతున్నట్టు లెక్క. కాబట్టి దాని దగ్గర కూడా రానివ్వకండి వాళ్ళు. ఓకే, మిమ్మల్ని ఎవరో పొగుడుతారు, పొగిడినప్పుడు పొంగిపోతారు కదా, అది మంచిదే కదా. ఎవరైనా పొగిడినప్పుడు పొంగిపోతారు. ఇక్కడ ఏమవుతుందంటే మీరేంటో మీకు తెలుసు కదా, వాళ్ళు ఇంకా కొత్తగా మిమ్మల్ని పొగిడేదేముంది. కాబట్టి మీరేంటో మీకు తెలిసినప్పుడు ఎవరో పొగిడితే మీరు పొంగిపోయాల్సిన అవసరం లేదు. కాబట్టి సింపుల్గా దాన్ని తిరస్కరించండి. ఓకేనా? సున్నితంగా తిరస్కరించండి. అలాగే ఓకే అనండి. అక్కడ ఎక్కువసేపు ఉండకండి. మన సబ్జెక్ట్లో 2 లేవు, పొగడతలు లేవు, విమర్శలు లేవు. ఎందుకంటే నువ్వేంటో నీకు తెలిసిన తర్వాత ఎవరో ఏదో అంటే నువ్వు దాన్ని పట్టించుకునే అవసరం లేదు కదా. కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ చెప్పింది ఏదైతుందో, సెకండ్ చెప్పింది ఏదైతుందో, మూడోది ఏదైతుందో, ఈ మూడిటితో మీకు పని లేదు. ఈ మూడింటిని మీ మైండ్లో తీసేయండి. ఈ మూడింటిని కనుక మీరు మైండ్లో పెట్టుకుంటే మాత్రం మీరు ఎదగరు. ఎందుకంటే మన సబ్జెక్ట్లో మనం ఎవరి మాట వినం. ఫస్ట్ పాయింట్, మన సబ్జెక్ట్లో మనం ఎవరి మాట వినం. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం. మన ఆలోచనలని మనమే తయారు చేసుకుంటాం, దానికి తగ్గట్టుగా మనమే నడుస్తాం. కాబట్టి ఇక్కడ మంచి అయినా సరే చెడైనా సరే బాధ్యులు మీరే. ఇది బాగా గుర్తుంచుకోండి. మంచి అయినా సరే చెడైనా సరే బాధ్యులు మీరే. అయినప్పుడు దేనికైనా కారణం మీరే అవుతారు. ఒక మంచి జరిగిందంటే దానికి ఎక్కడో బీజం పడింది. దాన్ని ఒకసారి లోతులకు వెళ్ళి ఆలోచించినప్పుడు ఓహో ఇది పలానా టైంలో నేను ఇలా అనుకున్నాను, దానివైపు ప్రయత్నాలు జరిగి ఈరోజు ఇలా మనకి ఇవన్నీ సమకూరినాయని అనుకోవచ్చు. ఒక చెడు జరిగినా సరే ఏమంటే కుంగిపోకుండా మనం ఏం చేయాలంటే దీనికి బీజం ఎక్కడ ఉంది అంటే ఇక్కడ మన సబ్జెక్టులు ఏమవుతుందంటే మీరు ఏదో అనుకొని వదిలిపెట్టేస్తారు, కానీ ఇలా ఎందుకు జరిగిందని మీకు తెలియదు. మన సబ్జెక్టులో ఏంటంటే నేను అన్న తర్వాత మాట్లాడే ప్రతి మాట విశ్వం తీసుకుంటాం. అంటే విశ్వంలో రికార్డ్ అవుతుందని మనం చెప్పుకున్నాం. అన్నప్పుడు అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, అది ఏదైనా సరే నీ నుంచే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా విశ్వంలో రికార్డ్ అయింది కాబట్టి అదే మీ జీవితంలో ఇవ్వబడింది. ఇప్పుడు దీనికి కారణం మీరే అయినప్పుడు ఇది విశ్వం ఇస్తుందని మీకు తెలిసిన తర్వాత ఇక ఇతరులు మీరు సమర్థిస్తేంది, మీ మీద జాలి చూపుతేంది, ఏకీభవిస్తే ఉంది, వాటన్నిటితో మీకు సంబంధాలు లేవు కదా. కాబట్టి మీరు ఎవరు నమ్ముకున్నారు ఈ సబ్జెక్ట్లోకి వచ్చినాక? విశ్వాన్ని నమ్ముకున్నారు. అలాగే మీ కాన్ఫిడెన్స్ మీదే మీరు నడుస్తారు. విశ్వం అంటే మీ యొక్క సుప్త చేతనాత్మ మనసు. కాబట్టి ఎప్పుడైతే మనం సుప్త చేతనాత్మ మనసును పట్టుకొని నడిచామో అదేం చేస్తుందంటే మంచి వైపుకి, ఉన్నతి వైపు మాత్రమే దారితీస్తుంది. అంతకంటే మీకు ఇంకా వేరే డిస్టర్బ్ చేయదు, మిమ్మల్ని ఎక్కడ కూడా కింద పడేయనియదు. కాబట్టి ఇంత ఉన్నతమైనటువంటి సుప్త చేతనం యొక్క సబ్జెక్ట్ మన దగ్గర ఉన్నాక మనం ఇంకా వేరే వాళ్ళ మీద ఆధారపడే అవసరమే ఉంది, డిపెండెన్సీ అవసరం లేనే లేదు. కాబట్టి మీ ఆలోచనలు మీరే చేయాలి, ఎవరి మాట వినద్దు, మీకు ఏమనిపిస్తే అది మాత్రమే చేయాలి. మన సబ్జెక్టులో 2 పక్కవాడికి ఇబ్బంది పెట్టద్దు, ప్రకృతికి ఇబ్బంది పెట్టద్దు. ఇప్పుడు ఇవేవైతే నేను ఏవైతే 3 చెప్పాను, ఈ 3 కోవాలో మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? ఓకేనా? ఈ 3 చెప్పాం కదా.
మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎంతమంది ఉన్నారు, మీరు ఎక్కడెక్కడైతే వెళ్తారో సమాజంలో ఆ సిచ్యువేషన్లో ఎవరున్నారు ఒక్కసారి మీరు మైండ్ దృష్టి పెట్టేసి ఆలోచించండి. మీకు ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, మిమ్మల్ని సమర్థిస్తున్నారా, మీ మీద జాలి పడుతున్నారా, మిమ్మల్ని ఏ విధంగా ట్రాప్ చేస్తున్నారు, అర్థమైందా? ఇవన్నీ మీకు ముందు ఫ్యామిలీగా చూసుకోండి. ఎవరెవరు మిమ్మల్ని ఇప్పుడు మీ అమ్మనే ఉంది, అయ్యో బిడ్డ చాలా కష్టపడతావు, ఇలా కాదు అలా కాదు అన్నప్పుడు మీకు అనిపిస్తుందా? ఒక ప్రేమతత్వంతోనే అంటది, అది దానికి మీరు లొంగిపోతారు. లొంగిపోయి కరెక్టే కదా అని చెప్పేసి నర్వస్గా ఫీల్ అయిపోతారు. అప్పుడు ఏమైపోతుంది, చిన్న పిల్లలాగా ఒదిగిపోతారు. దాంతో ఏమవుతారంటే మీరు ఎదగలేరు. అవి అయిపోయినాయి, అవన్నీ ఎప్పుడూ అయిపోయినాయి కదా. కాబట్టి ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారో వాటన్నిటిని మెల్లిమెల్లిగా అవాయిడ్ చేయండి, ఓకేనా? తర్వాత మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరు ఉన్నారో దాన్ని మెల్లిమెల్లిగా అవాయిడ్ చేయండి. తర్వాత బంధువులు ఎవరు ఉన్నారు అంటే ప్రతి మనిషికి ఒక ఫ్రెండ్ ఉంటాడు, క్లోజ్ ఫ్రెండ్. ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, క్లోజ్ ఉంటారు. అంటే అన్ని రహస్యాలు చెప్పుకునే ఒక ఫ్రెండ్ ఉంటాడు. ప్రపంచంలో ఏదైనా సరే మన దిక్కు మాట్లాడేవాడు నిజమైన ఫ్రెండ్ అని ఒకడు ఉంటాడు. అంటే మన తప్పైనా సరే వాడు మన దిక్కే మాట్లాడుతుంటాడు. ప్రపంచం అంతా ఒకవైపున మన వైపు మాట్లాడేవాడే నిజమైన స్నేహితుడు అని అలా చెప్తుంటాడు వాడు. కానీ అది కూడా కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే తప్పును తప్పుగా చెప్పాలి. ఇక్కడ అన్నిటికంటే గొప్ప ఫ్రెండ్ ఎవరంటే నీ సుప్త చేతనాత్మ మనసు. అందుకే అంటారు కదా, అరే నీ గుండెలు మీరు చేసుకొని చెప్పరా, అది ఎంతవరకు కరెక్ట్ అంటే నీకు తెలుస్తుంది. నువ్వు కరెక్ట్ చెప్తున్నావా, కరెక్ట్ చేస్తున్నావా, అబద్ధం చేస్తున్నావా, లేదంటే తప్పుడు దారిలో ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలుస్తాయి కదా. అయినప్పుడు మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ని అడగండి, దాన్ని ఎలా సరి చేసుకోవాలి కూడా అదే చెప్తుంది మీకు. ఒక సమస్య వచ్చింది, నిద్రపోయే ముందు నిద్రలోకి చేరే ముందు అడగండి అని చెప్పాను నేను. తర్వాత 3-4 రోజులు ఆ సమస్య పరిష్కారం అనేది జరుగుతుంది. ఇలా ఎక్కడైనా సరే ఈ ముగ్గురిట్లో ఎవరిని సమర్థించకండి, మీ లైఫ్ మీది, ఎవరి మీద ఆధారపడకండి, ఎవరిని మీ మీద జాలి చూపనివ్వకండి. ఎంత వీలైతంత మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోండి. మీ సబ్కాన్షియస్ మైండ్ని నమ్మండి, చక్కని దారి చెబుతుంది, ఉన్నతి వైపు ప్రయాణం చేస్తారు. వండర్ఫుల్ సార్. చాలా సందర్భాలు ఆడవాళ్ళు ఏంటంటే డిపెండెన్సీ, సమర్థింపు వైపు, అండ్ దాంతోపాటు కొంచెం ఎవరైనా మా వైపు జాలిగా మాట్లాడితే ఒదిగిపోవడం, ఇవే ఎక్కువ చూస్తుంటుంటాం. అలా కాకుండా డిపెండెన్సీ లేకుండా లైఫ్ని లీడ్ చేస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీరే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా మనం ఎపిసోడ్లలో ఆడవాళ్ళ యొక్క మనస్తత్వం గురించి ఎన్నో రకాలు చెప్పినప్పుడు ఇది సబ్జెక్ట్ అంతా కొంచెం కటుగా ఉంటుంది. దీన్ని జీర్ణించుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. అదేంటి మా తల్లి కదా నా మీద ప్రేమ చూపిస్తుంది కదా, కాదని అంటే ఎలా ఉంటుంది అని మీకు అనిపిస్తుంది. మెల్లిమెల్లిగా అన్నీ అలవాటు అవుతాయి. సబ్జెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక్కొక్కటికి అన్నీ మీకే అర్థమవుతాయి. దాన్ని బట్టి అప్పుడు మీకు ఆ సబ్జెక్ట్లో ఎంటర్ అయిన తర్వాత అనుభవాన్ని పొందిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఇట్స్ ట్రూ అనేది. ఎస్. క్లాసెస్ గురించి చాలా మంది అడుగుతూ ఉన్నారు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళని చెప్పుకోవాలి. అందులో క్లాసెస్ ఎక్కడున్నాయి, ఒకసారి డైరెక్ట్గా మేము క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నాం, నేర్చుకోవాల్సినవి తెలుసుకోవాల్సినవి ఉన్నాయి అంటున్నారు. ఒకసారి ఆ డేట్స్ అండ్ ప్రాంతాలు ఎక్కడ అనౌన్స్ చేస్తారు? మనకి ఇప్పుడు అప్కమింగ్ క్లాసెస్ అండి 2024లో అమ్మా. 28 జూలై బెంగళూరులో ఉందమ్మా. జూలై 28 బెంగళూరులో ఉంది. అలాగే 4th ఆగస్ట్ వచ్చి విజయవాడలో ఉంటుంది. 18 ఆగస్ట్ వచ్చి హైదరాబాద్లో ఉంటుంది మళ్ళీ. అలాగే 25 ఆగస్ట్ వచ్చి హైదరాబాద్లో స్పెషల్ క్లాస్ ఉంది మనకి. 25 ఆగస్టు హైదరాబాద్లో స్పెషల్ క్లాస్ ఉంది. నెక్స్ట్ మా ఎపిసోడ్లో మన స్పెషల్ క్లాస్ గురించి కూడా ఒక చక్కని వీడియో చేద్దాం, తప్పకుండా. ఓకే. అలాగే 1 సెప్టెంబర్ వచ్చి మనకి వైజాగ్లో విశాఖపట్నంలో ఉంటుంది. 8th సెప్టెంబర్ వచ్చి తిరుపతిలో ఉంటుంది. 15th సెప్టెంబర్ వచ్చి రాజమండ్రిలో ఉంటుంది. అలాగే 29th సెప్టెంబర్ వచ్చి అనంతపూర్లో ఉంటుంది. దాదాపు 20 సెప్టెంబర్ ఎండింగ్ వరకు మన క్లాసెస్ రన్ అవుతూనే ఉన్నాయి. వాళ్ళకి ఏ ఏరియా దగ్గర అనుకుంటే ఆ ఏరియాలో అటెండ్ అవ్వచ్చు. క్లాసెస్ కూడా చాలా రష్గా ఉన్నాయి. తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.